చంద్రుడు తార అనేటువంటి స్త్రీతో ఆనందాన్ని అనుభవించి వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లవాడు ఒక ఆయన ఉన్నాడు. చాలా అందంగా ఉంటాడు ఆ పిల్లవాడు. బుధుడు అని ఆయనకి పేరు, బుధగ్రహం అంటారు కదా. ఆ బుధుడు ఇలా విహరిస్తూ వచ్చేట ఈ ఇళ్ళని చూసేట. ఆడపిల్లగా మారిపోయింది కదా. బుధుడు కూడా అందంగా ఉండేసరికి తను మగవాడని మర్చిపోయింది, ఆడ రూపంలో ఉన్నాడు కదా. వెంటనే వాళ్ళిద్దరూ ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికీ పుట్టినవాడే పురూరవుడు అని ఒక ఆయన. ఆ పురూరవుడి నుంచే చంద్రవంశం అంతా ఆరంభమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏం చేయాలి? వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళేట. సుద్యుమ్నుడుగా అంటే ఇలాగా మారిన ఇత్తిను, అయ్యా నా పరిస్థితి ఇది, ఏం చేయమంటారు? సరే నేను పరమశివుడిని ప్రార్థన చేస్తా అని శివుడిని మళ్ళీ ప్రార్థన చేస్తే మనం ఏం చేయలేము. ఆడవాళ్ళు ఒకటి అన్నారంటే దానికి తగ్గట్టు ఉండాల్సిందే, అందులో మా ఇంటావిడ కదా అన్నట్టు పరమశివుడు. స్వామి మీరే చేయండి, ఏదో ఒకటి చేయాలి. సరే ఒక పని చేద్దాం, నెల రోజులు ఆడదానిగా ఉంటాడు, నెల రోజులు మగవాళ్ళలో ఉంటాడని అన్నట్టు. అలాగే ఆడదానిలో ఉంటూ నెల రోజులు మగవాళ్ళ ఇలా ఉంటూ రాజ్యపాలన చేస్తూ ఉండే సందర్భంలో మరి చూసేవాళ్ళంతా కూడా నవ్వుకుంటారు కదా. నవ్వుతూ ఉండేసరికి ఇంక ఇలా కాదని ఈయన అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఇలా అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్రాద్ధదేవుడు ఇలా కాదు, నేను మళ్ళీ యజ్ఞం చేస్తా, మళ్ళీ సంతానం కోసమని మళ్ళీ యజ్ఞం చేసి 10 మంది సంతానాన్ని పొందాడు. వాళ్ళే ఇక్ష్వాకువు, నృగుడు, శర్యాతి, దృష్టుడు, కరూషకుడు, అరిష్యంతుడు, అలాగే వృషద్ధుడు, అభంగుడు, కవి అని 10 మంది సంతానం. ఈ 10 మందిది 10 స్టోరీస్ ఉన్నాయి, చాలా పెద్దది కథ. ఎలా ఈ సూర్యవంశం అంతా వచ్చింది అనే మనకి తెలుస్తాయి. అలా వీళ్ళల్లో ఒక్కొక్క మహానుభావుడు ఎలా వీళ్ళు అయ్యారో మనం తెలుసుకోవాలి. దాంట్లో వృషద్ధుడు అనే మహానుభావుడు గోవుల్ని కాపలా కాయడానికి ఆయన పెట్టారు గోశాలలో. ఆ గో సంరక్షణ చేసే సందర్భంలో ఒక పులి గోవుల్ని తినేయడానికి వస్తుంది. ఆ పులి నుంచి గోవుల్ని కాపాడాలి అని అతను రాత్రిపూట పాపం ఖడ్గం పడుకు తిరుగుతున్నాడు. దీపాలు లేవు, గాలి వచ్చి దీపాలన్నీ కొండెక్కాయి. ఈ సందర్భంలో గోవులన్నీ అరుస్తున్నాయి. కత్తి పట్టుకున్నాడు, ఎలా ఆ పులిని సంహరించాలి. పులి అరుపు విన్నట్ట, ఆ అరుపు విని దాన్ని ఖండించడానికి ఎగిరి దాన్ని ఒకసారి శిరస్సు మీద వేశాడు. తీరా చూస్తే పొద్దున్నే అక్కడ కపిల గోవు చనిపోయింది. ఆ ఖడ్గం పులి మీద పడలా, దేని మీద పడింది? కపిల గోవు శిరస్సున పడింది. ఆ ఖడ్గపు అంచు ఆ పులి చెవి తగి అక్కడ పడింది. వశిష్ఠుడికి తెలిసింది, ఎంత పని చేసావు, నువ్వు ఇలాంటి గోహత్య చేసావా అని బాధపడ్డారు. వెంటనే శ్రాద్ధదేవుడు ఈ పిల్లవాడిని అరణ్యాలకు పో అని చెప్పి అరణ్యాలకి పంపించేస్తాడు. గోహత్య చేయడం మంచిది కాదు కదా. ఇలా ఆ పిల్లవాడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఇక శర్యాతి అని ఇంకో పిల్లవాడు, ఈయన సంతానవతుడు అవుతాడు. ఈయనకి సుకన్య అని ఒక అమ్మాయి పుడుతుంది. ఆ సుకన్యతో పాటు కలిసి అరణ్యానికి వెళ్తే ఆ అరణ్యంలో ఒక పుట్టలో ఒక అందమైనటువంటి జ్యోతులు మిడుకుమని మెరుస్తున్నాయి. ఏమిటా ఇది అని ఆ అమ్మాయి చూసింది. ఈ లోపల అక్కడ ఇంకొక చిలికెత్త కూడా వచ్చింది. ఇదేం విడ్డూరం అని చూస్తూ ఒకసారి ఆ చిన్న పుల్లతో అలా పొడిచిందట. దాని నుంచి నెత్తులు కారిపోయినాయి ఆ 2 వెలిగేటువంటి జ్యోతుల నుంచి. అయ్యో ఏమిటి ఇలా అయింది, సరే మనకెందుకు వెళ్ళిపోదామని వెళ్ళారు. ఎవరైతే ఈ శర్యాతితో వెళ్ళారో సైన్యం మొత్తానికి మూత్రం అంతా కూడా ఒక్కడికి కూడా మూత్ర రోగం వచ్చేసింది. ఒక్కడికి కూడా మూత్రం బయటికి రావట్లే. ట్యాంకులు అందరికీ నిండిపోయినాయి, పొట్ట పగిలిపోతుంది. వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. ఇదేం పరిస్థితిరా నాయనా అనుకుని అంటే అప్పుడు శర్యాతి అన్నాడు, ఎవరైనా ఈ అరణ్యంలో ఏదైనా వింత వస్తువుని చూసారా, ఏమైనా చేశారా అంటే శర్యాతి కుమార్తె సుకన్య చెయ్యెత్తింది. నేనేనండి ఇక్కడ చేశాను. ఏం చేశావు? అక్కడ ఏదో కనపడితే మెరుస్తుంటే ఇలా గుచ్చాను చిన్న దర్భతో, దాని నుంచి నెత్తురు కారిపోయింది. వెంటనే ఆ పుట్ట కరిగిస్తే అందులో సమాధ్యవస్థలో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేయండి మహానుభావుడు చ్యవన మహర్షి అంటారు. చ్యవన మహర్షి
ఆయన వెంటనే ఒకసారి ప్రసన్నం చేసుకుని, అయ్యయ్యో మీకు ఇలా కళ్ళు లేకుండా చేసేసింది మా అమ్మాయి, స్వామి క్షమించండి, నా కుమార్తెనే మీకు ఇచ్చేస్తున్నాం, వివాహం చేసుకుంటుంది, ఇక్కడే ఉంటుంది, మీకు సపర్యాలు చేస్తుందని శర్యాతి చెప్పగానే ఆయన పాణిగ్రహణం చేయగానే వెంటనే వీళ్ళందరికీ కూడా మూత్ర సంబంధమైన రోగాలు తగ్గేటండి ఆయన ప్రసన్నుడయ్యాక. కొంతకాలం అయిన తర్వాత తన కుమార్తె ఎలా ఉందో చూడాలని వచ్చేట. చూసేసరికి తన కుమార్తె ఒక యువకుడితో కలిసి ఆటలాడడం చూశాడు శర్యాతి. ఎంత పనిచేసావు ఈ పాపిష్టుడాలా, ఆ మహర్షిని లేకుండా దాటించేసావా, ఎవడి యువకుడు అంటూ తన కుమార్తెని మందలించాడు శర్యాతి. వెంటనే ఆ యువకుడు చెప్పేటయ్యా, ఎవరో కాదు నేనే చ్యవనుణ్ణి, ఆ రోజు నేను ముసలివాడిగా ఉన్నా, ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నా. చ్యవన్ ప్రాస అంటుంటారు చూసారండి. ఈ చ్యవన మహర్షి సామాన్యుడు కాదండి. ఈయన దగ్గరికి అశ్విని దేవతలు వచ్చి ప్రార్థన చేశారట. అశ్విని దేవతలు అంటే దేవవైద్యులు కదా. ఏమయ్యా నీ కళ్ళు పోయినాయి కదా, నీకు మేము కళ్ళు ఇస్తాం, మాకు ఒక ఉపకారం చేయి, ఏం చేయాలి చెప్పండి. దేవతలందరికీ హవిస్సులు ఇచ్చేటప్పుడు అందరికీ ఇస్తున్నారు కానీ మా ఇద్దరికి ఇవ్వట్లేదు. వైద్యుల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాకు కూడా హవిస్ వచ్చేలా కొంచెం చేయవయా. అయితే సరే మీకు కూడా హవిస్ ఇస్తున్నాం ఈ రోజు నుంచి అని ఈయన హోమం చేసి హవిస్ ఇచ్చట. ఇంద్రుడికి ఒళ్ళు మండిపోయి వజ్రాయుధంతో చ్యవనుని కొట్టడానికి ఇలా వజ్రాయుధం పైకెత్తితే స్టాప్ అన్నట్టండి చ్యవనుడు. ఆగక్కడ అంటే చెయ్యాలి, ఆగిపోయింది అంతే. ఇంద్రుడి చేయి పైకి లేవట్లా, కిందకి దిగట్లా. ఎంత గొప్ప సంపన్నుడో చూడండి, తపస్సంపన్నుడో చ్యవనుడు. అలా అయిన తర్వాత ఏం చేయాలి, బాబోయ్ మహానుభావ వాళ్ళిద్దరికీ ఇస్తే ఇచ్చావు, ఇచ్చేసుకో, నా చెయ్యి దిగేలా చెయ్యి. చెయ్యి పట్టేస్తే ఎవరికైనా కొంతమంది చూడండి చెయ్యి పైకి లేవదు, లేస్తుంది పూర్తిగా పాపం ఏదో పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ స్తంభం అలా అయితే చాలా కష్టంగా ఉంటుందండి. అది ఇంద్రుడికి బాహు అలా అయిపోయింది. వజ్రాయుధంతో కూడా అతన్ని ఏం చేయలేకపోతాడు, అంత గొప్పవాడండి చ్యవనుడు. ఇంద్రుడు ప్రసన్నం చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి సరస్సులోకి తీసుకుని వెళ్ళి స్నానం చేద్దాం రమ్మంటారు. ముగ్గురు కలిసి మునుగుతారు. ముగ్గురు సమాన వయస్కుల్లా అందంగా ఉంటారు. అమ్మ ఈ ముగ్గురులో ఎవరు నీ భర్తో చూసుకో అన్నట్ట ఆ అశ్విని దేవతలు. ఈవిడికి సుకన్యకి చాలా భయం వేసింది, ఎవరు నా భర్త, ముగ్గురు ఒకే రూపంలో ఉన్నారు, ఇప్పుడు నేను కనుక వేరెవరినైనా ఇతనే నా భర్త అని అంటే వాళ్ళల్లో అశ్విని దేవతలు ఉంటే నా పాతివ్రత్యం పోతుంది, నాకు నా భర్తే కావాలని అంజలి ఘటించి నా భర్త కాకుండా మిగతా ఇద్దరు అశ్విని దేవతల రూపాన్ని పొందుగాక నేనే పతివ్రతనైతే అంది. అంతే అనగానే ఆ ఇద్దరు వాళ్ళ రూపాలు వాళ్ళకు వచ్చేసే ఆ ఉన్న యువకుడు చ్యవనుడు ఆయన్ని గ్రహించింది. అప్పుడు అన్నారట అశ్విని దేవతలమ్మ ఎంత గొప్ప పాతివ్రత్యం తల్లి నీదని. అందుకే సీతాదేవి కూడా రామాయణంలో పతివ్రత స్త్రీల గురించి చెప్పేటప్పుడు వీళ్ళని స్మరిస్తుంది. సావిత్రి సత్యవంతంచ అని చెప్తూ సుకన్య చ్యవనం తథా అని వర్ణిస్తారు రామాయణంలో. సుకన్య చ్యవనుడు వీళ్ళిద్దరూ పాతివ్రత్య నిష్ట అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదండి. ఈవిడ అంత గొప్ప తల్లి. అందువల్ల ఈ పాతివ్రత్యం కలిగిన స్త్రీల పేర్లు స్మరిస్తే చాలు మనం తరిస్తాంట. అలాంటి వాళ్ళలో ఈ సుకన్య అనేవాడు చాలా గొప్ప ఆవిడ. అందువల్ల ఇలా అయిందండి అని శర్యాతికి చెప్పాట చ్యవన మహర్షి. చెప్పాక అయ్యయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నా, చాలా సంతోషం అని ఆయన అక్కడి నుంచి వెళ్తాడు. ఈ శర్యాతికి ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిశేషుడు అని ముగ్గురు పిల్లలు. అందులో ఆనర్తుడు అనే ఆయనకి రైవతుడు అని ఒక కుమారుడు. ఈ రైవతుడికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి రేవతి అని పేరు. సహజంగా అమ్మాయికి పెళ్లి చేయాలి. మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలంటే ఏం చేస్తారు, మంచి వరుణ్ణి తేవాలంటే ఎవరినో వెళ్ళి అడుగుతారు, సుబ్బారావు గారు మా అమ్మాయి అండి మంచి వరుణ్ణి చెప్పండి, లేదు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మంచి వరుణ్ణి చెప్పండి. ఈయన ఈ భూమండలంలో ఎవరిని అడగదలుచుకోవాలా, నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాటండి వాళ్ళ అమ్మాయిని తీసుకొని. బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
బ్రహ్మగారిని ఒక నిమిషం అడిగేసి వచ్చేసి ఉంటే అయిపోయేది. అదే సమయంలో అక్కడ ఏదో చిన్న సభ జరుగుతోంది. ఓ 2 నిమిషాలు ఆగాడు. ఆగిన తర్వాత బ్రహ్మగారు అడిగేట, ఏమయ్యా ఎందుకు వచ్చావు, ఏం కావాలి? సార్ మా అమ్మాయి మీ ఆశీస్సులు ఇచ్చి మా అమ్మాయికి తగిన వరుడు ఎవరు మా వంశాల్లో ఉన్నవాళ్ళు ఒకసారి చెప్తారా? ఇంకెక్కడ మీ వాళ్ళయా, ఇప్పటికీ చతుర్యుగాలు 4 సార్లు గడిచిపోయింది. మీ వాళ్ళ సంబంధికులు కూడా ఎవడూ లేడు, అందరూ పోయారు. అంటే బ్రహ్మగారి లోకం అంటే బ్రహ్మగారికి ఒక పగలు జరగాలంటే మనకి జరిగే చతుర్యుగాలు ఒక 1000 అవ్వాలి. ఒక రాత్రి అవ్వాలంటే కృత త్రేతా ద్వాపర కలియుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు ఒక 1000 టైమ్స్ అయితే అప్పుడు బ్రహ్మగారికి రాత్రి అవుతుంది. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం అవ్వాలంటే ఏమని చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో మనం అనుకున్నాం, మనకి 100 ఏళ్ళ ఆయుష్ అనుకోండి. ఓ పిపీల కాదు చిన్న చిన్న చీమలకి వాటికి ఆయుష్ 5 రోజులు 2 రోజులు ఉంటాయి. వాటికి ఆయుష్లు 7 రోజులు ఇలా ఉండే వాటికి మన క్షణకాలం మన 5 నిమిషాలు వాళ్ళకి ఎంత విలువైన కాలం అండి దానికి కదండి. చాలా గొప్ప విలువైన కాలం దానికి. మనం 5 నిమిషాలు 24 గంటలు మనం గడిపేస్తూ ఉంటాం వృధాగా. పాపం వాటి జీవితం వాటికి అనంతం అనుకుంటాయి. అబ్బో 7 రోజులు బతికిందండో ఈ చీమ, ఎంత అదృష్టవంతురాలో, ఎంత పుణ్యం చేసుకుందో. అవునా కాదండి? పూర్తి ఆయుష్ వాటికి ఉండడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే అది వచ్చిందంటే మన పాదం కింద పడితే అంతే సంగతులు, ఏమవుతాయో తెలియదు. ఏదైనా జంతువు తిందంటే వాడి పరిస్థితి ఏమిటి? వాటికి దినదిన గండమే వాటి ఆయుష్ ప్రకారం. మరి మన ఆయుష్ బ్రహ్మగారి దగ్గర ఎంత ఆలోచించండి. మనకి 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి తీసుకోండి. దేవతలకి 6 మాసాలు పగలు 6 మాసాలు రాత్రి దేవతలకి. మరి బ్రహ్మగారిది ఎంతో లెక్కేసుకోండి. చెప్పడం చాలా కష్టం. అంత ఆయుష్ బ్రహ్మగారికి. అంటే మనకి 2000 చతుర్యుగాలు జరిగితే బ్రహ్మగారికి ఒక్క రోజు. అలాంటివి 365 జరిగితే ఒక సంవత్సరం. అలాంటి చతుర్యుగాలు ఎన్ని సైకిల్స్ అయితే బ్రహ్మగారికి 100 ఏళ్ళు నిండాలి ఏమండి. అంత ఆయుష్ కలిగిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఎవరైనా మా అమ్మాయికి సంబంధం చెప్పమని? ఆ రాజులే లేరయ్యా, మరి మా అమ్మాయికి ఇప్పుడు ఏం చేయమంటారు సార్? సరే, నువ్వు కిందకి వెళ్ళే టైంకి సాక్షాత్తు అనంతుడు ఆదిశేషుడే కింద అవతరిస్తున్నాడు బలరాముడుగా. ఆ బలరాముడికి మీ అమ్మాయిని ఇచ్చేయి అంటేటండి. అటువంటి ఆ రైవతుడు కుమార్తె రేవతి అంటారు. ఈయనకి 11 మంది కుమారులు కూడా ఉంటారనమాట. నభగుడు అని ఒక మహానుభావుడు. ఆ నభగుడికి 4 పిల్లలు ఉంటారు. వాళ్ళల్లో నాభాగు అని ఒక కుమారుడు, చివరివాడు వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల తండ్రి పెద్దవాడైపోయాడు. ఆస్తి మొత్తం మిగతా 3 తీసేసుకున్నారు. తండ్రి గారి ఆస్తి. చివరివాడికి ఆస్తి ఏమి ఇవ్వలే. వెళ్ళి అడిగాడు అన్నలను వెళ్ళి అడిగాడు, అన్న నాకు ఏమన్నా ఆస్తి ఇస్తావా? తండ్రి గారి ఆస్తి మాకు కూడా ఏమన్నా ఇవ్వన్నా ధనం? లేదురా పో, నీకెందుకు రా. ఇప్పుడే కదండి, ఆ రోజుల్లోనే ఉన్నాయి. నీకెందుకు ఆస్తి, ఏం అక్కర్లేదని ఎవడు ఇవ్వలేదటండి. 3 అన్నలు ఇవ్వలే. అప్పుడు తండ్రి అన్నట్ట, నీకేం పర్వాలేదురా, వీళ్ళ ఆస్తి ఖర్చు పెడితే కరిగిపోయేది, నేను ఇచ్చే ఆస్తి ఖర్చు పెట్టే కొద్దీ నీకు ఇంకా వచ్చేది. ఆ విద్య నేను చెప్తాదా అని ఉపదేశించి అదిగో అక్కడ అంగీరసులు అనే మహానుభావులు గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో వాళ్ళకి ఫలానా కొన్ని మంత్రాలు రావు. ఆ మంత్రభాగం దగ్గర వాళ్ళకి సందేహాలు ఏర్పడతాయి. ఆ సమయంలో నువ్వు వెళ్ళి యజ్ఞం చెయ్యి, వాళ్ళకి ఉపకరించు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఏ చదవచ్చు నీకు తెలుసు కదా. చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగానే అక్కడికి వెళ్ళేసరికి మంత్రభాగం మర్చిపోతారు. అయ్యో ఇవి ఎలా చేయాలి అని సంశయం ఏర్పడుతుంది. అప్పుడు నేను చేయిస్తానని ఈ నాభాగుడు అనే మహానుభావుడు ఆ యజ్ఞాన్ని మొత్తాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ధనాన్ని ఇస్తారు. ఆ ధనం అంతా అక్కడున్న ఇప్పుడు పంతులు గారంటే ఏంటండి, పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న ద్రవ్యాలన్నీ సర్దుకుని తెచ్చుకుంటారు కదా. అవన్నీ తెచ్చుకుని ఉంటే ఒక
వ్యక్తి వచ్చి ఇవన్నీ నావి నీవి కావు అన్నట్టు. అదేంటండి మా నాన్నగారు చెప్పారు ఇవి నావేనండి. కాదు, యజ్ఞం చేసిన తర్వాత వచ్చే ద్రవ్యం, మిగిలిన ద్రవ్యం అంతా నా భాగస్వామ్యం, ఇది నాది అన్నట్ట వచ్చే రుద్రుడు పరమశివుడు. మరి పరమశివుడితో ఏం యుద్ధం చేస్తాడినా? మా నాన్న అడుగుదండి, మా నాన్న ఏం చెప్తే అదే చేస్తా అన్నట్ట. మా నాన్న చెప్పాడు కనుక ఇది నాది అన్నాడు. నేను చేసే కనుక నీదంటాం కదా, శాస్త్రం చెప్తుంది ఇది నాది అని. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే నభగుడు చెప్తాడు, నాన్న యజ్ఞంలో మిగిలిన ద్రవ్యం అంతా రుద్రుడిదేనాయా, మనం ముట్టుకోవడానికి లేదు, వదిలేయి అన్నట్ట. సరే నాన్నగారు అని ఇచ్చేసేట. పరమశివుడు సంతోషించట. తండ్రి మాట ఇంత బాగా విన్నాడు, ఇలాంటి వాడికి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలని ధనం అంతా నీకు ఇస్తున్నా, తీసుకో అన్నట్టు. చూసారా అండి, తండ్రి మాట వినేవాడు, తల్లి మాట వినేవాళ్ళని చూస్తే దేవతల మనస్సు ఉప్పొంగుతుంది. వాళ్ళకే అపకారం చేద్దాం అనుకున్న వాళ్ళని చూస్తే ఒళ్ళు మండి వాడికి ఎప్పుడో ఒక కాష్టం పెడతారు, ఒక చెక్కు పెడతారు. అందుకే తల్లిదండ్రిని గౌరవిస్తే వాడికి విజయం అనేది వాడి వెనకాతలే వస్తుంది, వాడి పక్కనే ఉంటుంది, వాడి తోడై ఉంటుందన్నమాట. తల్లిదండ్రులను ఎప్పుడూ కంటి వెంట నీరు వచ్చేలా చేయకూడదు, వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళ మాట వినాలి అని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అలాగా ఈ నాభాగుడికి అంబరీషుడు అనే కుమారుడు కూడా పుడతాడు. అంబరీషుడి చరిత్ర మనకి తెలుసు. ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేసినటువంటి మహానుభావుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అతనికి తన చక్రాయుధాన్ని ఇచ్చేట, నీ దగ్గర పెట్టుకోవయా అని ఇచ్చేట. ఏకాదశి వ్రతాలు చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు చాలా చక్కగా మంచి శక్తిని పొందినటువంటి మహానుభావుడు. ఈయన దగ్గరికే అంబరీషుడు దగ్గరికే దూర్వాస మహర్షి వస్తాడు. మనందరికి కథ తెలుసును. వస్తే సరే, అతిథికి భోజనం పెట్టాక తినాలన్నమాట, అది నియమం. ఏకాదశి వ్రతం చేస్తాం కదా, దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి అంతా పూర్తిగా ఉపవాసం ఉంటాం. ద్వాదశి రోజు ద్వాదశి గడియలు పోయే లోపల ఒక అతిథికి ముందు పెట్టాక తాను తినాలి, ఇది నియమం. అందుకే ద్వాదశి వ్రత నిష్ఠ ఉండాలి అంటారు. ఏకాదశి ఒకటి చేయడం కాదు, మళ్ళీ ద్వాదశి రోజు రాత్రి కూడా త్రిరాత్ర వ్రతం అంటారు. ఏకాదశి ఎన్ని రోజుల వ్రతం? 3 రోజుల వ్రతం అంటండి. దశమి నాడు రాత్రి కొంచెమే తీసుకోవాలి, ఏదైనా పలహారంలో అన్నం కాకుండా. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు. ద్వాదశి ఉదయాన్నే పొద్దున్నే తినేసి మళ్ళీ ద్వాదశి రాత్రి కూడా తక్కువగానే ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. అంత చేస్తారు ఎవరైనా? అల్పాహారం పేరుతోనే పేరులో అల్పం ఉంటుంది కానీ ప్రసాదం అనల్పం, చాలా ఎక్కువ ఉంటుందండి. అన్నీ వేసి దానితో అసలు అందులో ఏకాదశి రోజే టిఫిన్ పేరుతో చక్కగా వాటిని ఏమంటారు, తెల్లగడ్డలు అంటారు కదా, వాటి పేరు చెప్పకూడదులేండి, ఏవో పాయలు ఉంటాయట. అసలు అవి తినకూడదు, తమో గుణం. వాటిని వేసి మరీ తింటారు. ఉత్తగానే తినొద్దంటే ఏకాదశి రోజు తింటే ఇంకెంత పాపం ఉండదు. అందుకని వాటిని వేసేసి వాటిని వండేసి తినటం కూడా మంచిది కాదు. అందుకని ఏకాదశి వ్రతం ఆయన చేస్తూ ద్వాదశి కూడా చాలా నిష్టగా చేసేవాట ఆ వ్రతాన్ని ఆయన మహానుభావుడు. అలాంటి నిష్టలో ఉన్న ఆయన దగ్గరికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యం తీసుకుంటానంటే సరే అని ఈయన అక్కడ యమునా తీరం దగ్గర మధువనం అని పేరు, ఆ మధువనం దగ్గర హరి ఎప్పుడు నిత్యం సన్నిహితో హరిహి అంటారు, ఎప్పుడు విష్ణు అక్కడ ఉంటాడు. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఈయన అర్చన చేస్తున్నాడు అంబరీషుడు. ఈయన కూడా నర్మదా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తానని దూర్వాసుడు అదే పనిగా తపస్సులోనే మునిగిపోయాడు తప్ప రావట్ల, సమయం అయిపోతుంది, ఇంకా ద్వాదశి కొంచెం గడియలే ఉన్నాయి, ఏం చేయాలి, ఏం చేయమంటారని అడిగితే సలిల భక్షణంబు సమ్మతంబు, అయ్యా నీరు తీసుకోవడం తప్పేం లేదండి, నీరు తీసుకున్నా భోజనం చేసినట్లే, అందువల్ల మీరు కొంత తీర్థాన్ని తీసుకోండి, ఎందుకంటే అతిథి వచ్చేదాకా తినకూడదు గనక మీరు భోజనం చేయనట్టుగాను ఉంటుంది, నీరు తీసుకుంటే భోజనం చేసినట్టు అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత సరే అని నీ తీర్థగ్రహణం చేయగానే వచ్చేటండి దూర్వాసుడు. థర్డ్, నువ్వు ఇలా చేస్తావా ఆయన కోపంతో ఒక భూతాన్ని కృత్యను వదిలాడు. మీరు ఏం చేసినా మీ ఇష్టమని అంజలి ఘటించాడు. ఉత్తమ వైష్ణవుడు అంబరీషుడు. అందుకే
భక్తుల్ని రక్షించుకునే బాధ్యత భగవంతుడిది కదా. భగవంతుని సంకల్పాన్ని ముందే గ్రహించిన చక్రం బయలుదేరి వెళ్ళి ఆ కృత్యను లేకుండా చేసి నా భక్తుడి జోలికి వస్తావా అని చెప్పి అంబరీషుని పరిగెత్తించింది. అంబరీషుడు అంబరానికి ఎగిరాడు, ఆకాశానికి, అన్ని చోట్లకి వెళ్ళాడు. ఎవడు రక్షిస్తాడు? ఎవరు రక్షించేవాడు లేడు. చివరికి అంబరీషుడి యొక్క దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఉన్న పెరుమాళ దగ్గరికి వెళ్ళాడు. సుదర్శనుడిని ప్రార్థన చేశాడు. వదలటాల సుదర్శనం వెంబడిస్తూనే ఉంది. ఏం చేయాలి? అందరూ చెప్పారట, ఎవరి విషయంలో నువ్వు కోపాన్ని చూపావో ఆయన ప్రసన్నుడు అయితే మంచిది. అంబరీషుడు అప్పుడు నమస్కరించి కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ కళ్ళు తెరవలేదు ఆయన. అలాగే పరమాత్మని రక్షించమని కోరల. మీ ఇష్టం స్వామి అని శిరస్సు వంచి అలా నమస్కారం పెట్టాడు. అంతే అంబరీషుడు. అంబరీషుడు పాదాల మీద పడ్డట. పడి అయినా క్షమించు అని అడిగితే, అయ్యయ్యో సుదర్శన భగవానుడా ఇతన్ని ఏం చేయకు అంటే అప్పుడు శాంతించేటండి సుదర్శన చక్రం. అదేంటండి చక్రం చంపేయాలి కదా, ఎందుకు ఇంత దూరం వెళ్ళింది? అనుమానం వస్తుందా రాదా? ఎంతమందికి అనుమానం వచ్చింది? మరి ఎందుకు సంహరించలేదు? పరిగెత్తేవాడిని చంపదటండి విష్ణుమూర్తి ఆయుధం. ఎంత నీతో చూడండి. ఎందుకు అంటే పరిగెత్తి ఎక్కడో చోటికి వెళ్తాడేమో, వీడు ఎవరినన్నా తోడు తెచ్చుకుంటే వీడితో పాటు ఆ తోడును కూడా లేకుండా చేద్దాం అని ఎవరన్నా సహాయం వస్తారేమో అని చూస్తుందంటండి. విష్ణుమూర్తి ఆయుధాలన్నీ అంతే. పిచ్చుక మీద అంటే కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడు కదా, చిన్న గడ్డి పరకం తీసి విష్ణువు అంటే రామావతారంలో. అప్పుడు కూడా అంతే, కాకి 3 లోకాన్ సంపరిక్రమ్య 3 లోకాలు తిరిగిందిటండి. ఇది విని ఒక ఆయన అన్నట్ట, ఏమండి ఇంతవరకు బ్రహ్మాస్త్రం స్పీడ్ కాకి కంటే స్లో అని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఒక ఆయన. కాదురా బాబు, బ్రహ్మాస్త్రం పరిగెత్తేవాడిని చంపదు. మామూలు అస్త్రం అయితే పరిగెత్తేవాడిని చంపేస్తుంది. రాముడు వేసిన అస్త్రం పరిగెత్తిన అంజలి ఘటించి క్షమాపణ చెప్పినా వదిలేస్తుంటాడు. ఎంత కష్టం అండి. మనం ఎవరి మీదైనా రాయి వేసాం అనుకోండి, ఎవరన్నా పరిగెత్తుంటే రాయి ఆగిపోతుందా? లేదా అంజలి ఘటించాడు కదా అని చెప్పి ఆగుతుందా? దీన్ని బట్టి అంటే పరమాత్మ చేతిలో ఉన్న వెపన్స్ అన్నీ చైతన్యవంతమైనవి, వాడికి అన్నీ తెలుసును. వాడు శరణ వేడాడంటే ఆగుతుంది, పరిగెత్తాడంటే స్లోగా వెళ్తుంది, పరిగెత్తిస్తుంది. ఎవడన్నా రక్షకుడు ఉంటాడో చూద్దాం, కాసుకో, ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకొని వెళ్తుంది అంతే. అంబరీషుడు ఆఖరికి అతన్ని అనుగ్రహించాడు దూర్వాసురుణ్ణి. దూర్వాసుడు బతుకు జీవుడు అని బయలుదేరాడు. అంత గొప్ప మహాభక్తుడు అంబరీషుడు. అటువంటి ఆ అంబరీషుని యొక్క వంశంలో ఆయన మనవడు రథీతరుడు అంటారు. ఆ రథీతరుడు ఆయన కూడా అంగిరసుని ఒక మహర్షి యొక్క తపశ్శక్తితో బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి కొంతమంది పిల్లలంతా పుట్టారటండి. వాళ్ళకి ఆంగీరసులు అంటారు. వీళ్ళది క్షత్రియ వంశమైన ఈ పిల్లలందరూ కూడా బ్రహ్మ తేజస్సు కలిగి బ్రాహ్మలైపోయారటండి అందరూ కూడా. ఆ తర్వాత వైవస్వత మనువు, ఇందాక చెప్పుకున్నాం కదా శ్రాద్ధదేవుడని. ఆ శ్రాద్ధదేవుడు తుమ్మితే వచ్చినవాడు ఇక్ష్వాకువు. 10 మందిలో ఆయన ఒకడు. మొట్టమొదట ఆయన నుంచే ఇలా వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా. ఆయన తుమ్మాడు, ఆ తుమ్ములోంచి వచ్చాడు ఈ ఇక్ష్వాకు అని. ఈ ఇక్ష్వాకు వంశం అని రాముడిచంద్ర వంశాన్ని చెప్తారు, సూర్యవంశం అన్నమాట. అందువల్ల ఇప్పుడు సూర్యవంశ చంద్రవంశాలన్నీ మనకి చెప్తున్నారన్నమాట. ఈ ఇక్ష్వాకు వంశంలోనే యవనాశ్వుడు అని ఒక మహానుభావుడు అవతరించాడు. ఈయనకి 100 మంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. సంతానం కోసం ఏదైనా చేయాలని యజ్ఞం చేశాడు అరణ్యంలో. యజ్ఞం చేసిన సందర్భంలో రాత్రిపూట చీకటి కదండి, మనలాగా బెడ్ లైట్స్ ఉండవు కదా అరణ్యాల్లో, స్ట్రీట్ లైట్స్ అంతకంటే ఉండవు. విపరీతమైన దాహం వేసింది ఈ యవనాసుడికి. వేసి అలా వెతుకుతూ 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 వెళ్ళి అక్కడ ఏదో కుండ కనపడితే ఆ కుండలో నీళ్లు తాగేశాడు, కలశంలో నీళ్లు తాగితే పొద్దున చూసేసరికి ఆ కలశం ఏమిటి, యజ్ఞం చేసేటప్పుడు సంతానం కోసం ఆ కలశంలో నీళ్లు పోసి మంత్రించి పెట్టారు. అది వాళ్ళ భార్యలకు ఇవ్వాలి. మొత్తం ఈయన తాగాడు నీళ్లు. తాగేసరికి గర్భం ఎవరికి వచ్చింది? ఈయనకు వచ్చింది. అందుకే మన జీఎస్ స్వామి చెప్తూ ఉంటారు, కొంతమంది గరుడ ప్రసాదాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మా అమ్మలు అమ్మమ్మలు కూడా ప్రసాదం కావాలని వచ్చారు. స్వామివారు చెప్పారు,
మీరు తీసుకుంటే మీకే పిల్లలు పుడతారని, అయితే నాకు వద్దండి, మా మనవరాలకు కావాలి. మరి మీరు ఎందుకు వచ్చారు పోండి. మగవాళ్ళు వచ్చారు, మీకు కదే మీ ఆడవాళ్ళకి ఇవ్వాలి, నీకు పుట్టాలా మీ ఆవిడికి పుట్టాలా? ఆవిడికే పుట్టాలి, నువ్వు పక్కకి వెళ్ళు, ఇద్దరు తీసుకోండి, ఒక్కడే రాకు, భార్యతో రా. అలా మంత్రించిన జలం ఏదైతే ఉందో ఆ మంత్రించిన జలం స్త్రీలు తీసుకోవాల్సింది ఈయన తాగేశాడు దాహం వేసి. ఈయనకి గర్భం వచ్చేసిందండి పొద్దున్నే. చూసేసరికి అయ్యో ఏం చేయాలి, ఈ గర్భం నుంచి చీల్చుకుని ఒక పిల్లవాడు వచ్చాడు. యవనాసుడు కాస్త అలా పడిపోయాడు. ఆ శరీరం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఏడుస్తుంటే ఎవడు పాలు ఇవ్వాలి, అతను ఎవరు పెంచాలి? అప్పుడు ఇంద్రుడు వచ్చి మాన్ దాస్యతి అన్నట్టండి. మాన్ దాత అని నేను ఇస్తా అని ఆయన వేలుని, ఇంద్రుడు తన వేలుని ఆ పిల్లవాడి నోట్లో పెట్టాడు. అదే అమృతమైంది ఆ పిల్లవాడికి అంటారు. అప్పటి నుంచి నేను ఇస్తాను అన్నాడు కనుక నేను రక్షిస్తాను అడగని ఈయన పేరు మాంధాత అయింది పేరు. ఈ మాంధాతకు కూడా 3 పిల్లలు ఉన్నాడు. పురుకుత్సుడు, అలాగే అంబరీషుడు నీ పేరుతో ఇంకో పిల్లవాడు ఉంటాడు. అలాగే ముచుకుందుడు. ముచుకుందుడు మనకి కృష్ణావతారంలో వస్తుంది కదా, మనం అప్పుడు తెలుసుకుంటాం. చాలా గొప్ప మహానుభావుడు ఈ ముచుకుందుడు. దేవతా కార్యం కోసం, దేవతల కోసం వెళ్ళి యుద్ధం చేసి దేవతలకు సహాయం చేసిన వాడు, చాలా గొప్పవాడు. కాలయవనుడనే ఆయన్ని భస్మం చేసింది నేనే, ఈ ముచుకుందుడే. ఈ ముచుకుందుడినే పరమాత్మ అనుగ్రహిస్తాడు కృష్ణావతారంలో. ఆ ఘట్టం రేపు మనం తెలుసుకుంటాం. అటువంటి ముచుకుందుడు అనే ఆయన కూడా పుట్టాడు. ఈ 3 పిల్లలు, దాంతోపాటు 50 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ మాంధాతకి. 50 మంది స్త్రీలకు అన్నాడు. అదే సమయంలో ఒక సముద్రంలో తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక ఋషి. ఆయన పేరే సౌభరి అంటారు. తపస్సు చేసే సందర్భంలో ఆయన చుట్టూతో చేపలన్నీ తిరుగుతున్నాయట. ఆడచేప మగ చేప ఆనందంతో విహరిస్తూ వాళ్ళ పిల్లలతో కలిసి ఆనందంగా వెళ్తున్నాయట. వాటిని చూసి ఈయన అనుకున్నట్ట, దాంపత్యం అంటే ఇంత బాగుంటుందా, పిల్లలతో తిరుగుతుంటే ఇంత అందం ఉంటుందా, నేను కూడా ఒకసారి అలా వివాహం సంతానం కలిగితే ఎంత బాగుండో అని ఆ చేపలను చూసి ఈయన కామం కలిగి, ఎవడున్నాడు రాజు, ఆ రాజుని వెళ్ళి అడుగుదామని ఈయన వెళ్ళి మాంధాత దగ్గరికి వెళ్ళాట. అయ్యా మీరు మహానుభావులు ఋషులు సౌభరి, చెప్పండి మీకు ఏం కావాలి, ఏం కోరిక ఉంది అని అన్నట్ట. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్ట. మరి అప్పట్లో తపస్సంపన్నులైన మహనీయులు కోరితే రాజులు చేసి పెట్టాలి. అడిగట, మరి ఏం చేయమంటారు? నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలు నాకు ఇచ్చి అని అడిగట్టండి. రాజు అంటే భయం లేదు, తపశ్శక్తి సంపన్నుడు కదా. అడగగానే ఈయనన్నట్ట, ముసలివాడు ఋషి, మా పిల్లల్ని ఇప్పుడు కనుక నేను ఇస్తే వాళ్ళు నన్ను ఏమంటారో, ఏం చేయాలి? అందుకని తెలివిగా చెప్పాట, నాకేం అభ్యంతరం లేదు, మీరు వెళ్తే మా పిల్లల్ని మిమ్మల్ని చేసుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నట్ట. ఎవరినో ఒకరిని చేసుకుంటా అన్నాడు. సరే మీరు పైన ఉన్నారు వెళ్ళండి అన్నట్టు పంపించాడు. సౌభరి వెళ్తున్నాడు. ఈ మాంధాత అనుకున్నట్ట, ఈయన్ని ఎలా చేసుకుంటారు పిల్లలు, కాదంటే ఆయనే వెళ్ళిపోతాడులే అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి 50 మంది పిల్లలు నేనంటే నేను అందరూ చేపట్టుకున్నట్టు ఆయన గొడవ. అయ్యా 50 మంది చేసుకుంటా అంటున్నారండి ఆ అమ్మాయిల్ని, ఆ అమ్మాయిలందరూ ఆ పురుషుణ్ణి. ఏమిటి అంత ముసలివాడిని చేసుకుంటారు, మా అమ్మాయిలు పిచ్చోళ్ళ ఏమిటి? వెళ్ళి చూసేసరికి ఈయన చూసిన సౌభరి కాదు. అక్కడికి వెళ్ళేసరికి తన తపశ్శక్తితో యవ్వనంలో వెళ్ళిపోయాడు. యవ్వనంతో ఉండేసరికి చాలా అందంగా ఉన్నాడు, గొప్పవాడు. ప్రతి వాళ్ళు పట్టుకున్నారు, వివాహం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అసలు మా అమ్మాయిని ఎలా పోషిస్తున్నాడో చూద్దామని వెళ్ళేసరికి అక్కడ 50 సౌధాలు ఉన్నాయటండి, 50 గృహాలు. 50 గృహాల్లో ముందు పెద్దమ్మాయి దగ్గరికి వెళ్దాం, పాపం ఏం చేస్తుందో ఏమిటో అని అంటే పెద్దమ్మాయి చెప్పిందట, నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు మా ఆయన, నా దగ్గరే ఉంటాడు నాన్న, అసలు నన్ను వదిలిపెట్టాడు నాన్న. అయ్యయ్యో నీ దగ్గర ఉంటూ మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడా? రెండో ఇంటికి వెళ్ళాట. ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది, మా ఆయన ఎంత గొప్పవాడు నాన్న, అస్సలు నన్ను వదిలిపెట్టాడు నాన్న అని. తీరా చూస్తే సౌభరి తనకు ఉండేటువంటి తపశ్శక్తితో అన్ని దేహాలు పొందేటండి.
సౌభరే కాదు, మనకు కూడా పొందే శక్తి ఉంది, కానీ మనకి రావట్లే. కళ్ళు మూసుకుని చేయండి ఒకసారి, అనండి, రాదు. కానీ మనకు ఉంది శక్తి, లోపల ఉంది, కానీ ఎలా వాడాలో మనకి తెలియదు. ఆ పాస్పోర్ట్స్ అన్నీ లాక్ పెట్టేసాడు దేవుడు. లేకపోతే మనం ఒక్కళ్ళనే భరించలేకపోతున్నాం, మనమే 50 మందికి తయారైతే ఈ భూమి తట్టుకోగలదా? ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, పంచధా భవతి, ఆ సహస్రధా భవతి. మనం 1000 మందిగా కూడా అయిపోవచ్చుటండి. ఎలాగో తెలుసా అండి, మన ఆత్మకు ఉండేటువంటి శక్తి ఏదైతే ఉండో ధర్మభూత జ్ఞానం అని అంటారు. ఆ ధర్మభూత జ్ఞానంతో మనం ఒకచోట శరీరంలో ఉండి ఆ కాంతిని శరీరం అంతా పంపిస్తున్నాం. అందుకే ఇక్కడ దోమవాలినా తెలుస్తుంది, ఇక్కడ నొప్పి వచ్చినా, వెంట్రుక దగ్గర నొప్పి వచ్చినా, దురద వచ్చినా తెలుస్తుంది. ఈ ధర్మభూత జ్ఞానం ఒకవేళ చేతి దగ్గర నుంచి ఇక్కడి నుంచి తప్పుకుందనుకోండి, చేయి పనిచేయదు, స్పర్శ కోల్పోతాడు. అందువల్ల ఈ ధర్మభూత జ్ఞానం ఈ శరీరం వరకే కాకుండా ఆ ధర్మభూత జ్ఞానంతో వాడు ఇంకా ఎన్ని శరీరాలనైనా పొందొచ్చుట, తానొక్కడు ఎంతమంది అయినా అవ్వచ్చుట. అలా కృష్ణుడు అవుతాడు. 16,000 మంది స్త్రీలకి 16,000 రూపాయలతో ధరించి వాళ్ళందరికీ అలా చేశాడు. సౌభరి శక్తి చిన్నది, 50 మందితో అయ్యాడంతే, అంత శక్తి. కానీ మనకు ఆ శక్తి ఉంది, కానీ రావడంలా. కారణం ఏంటో తెలుసా అండి, మనం తినే తిండ్లు, మనం వాడే ఫోన్లు. నిజం, పూర్వకాలంలో మహర్షులు తెలుస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో జరిగే విషయాలు కూడా కళ్ళు మూసుకుంటే వీళ్ళకి తెలిసిపోయేవి. ఇప్పుడు తెలుసుకోవాలంటే టీవీ, ఫోన్ నొక్కితే వార్తలు వస్తే అప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. డబ్బా ఫోన్ పట్టుకుని కొట్టామనుకోండి, ఇప్పుడు న్యూస్ ఏమిటని వాడు చదివితే తెలుస్తుంది. కానీ పూర్వం అదేం లేదండి. వీళ్ళు కళ్ళు మూసుకుని ఒక చోటకి వెళ్ళాలి, వాళ్ళ కబురు పెట్టాలి అంటే వీడు కళ్ళు మూసుకొని పలానా వాడి గురించి చింతించేవాట. సుబ్బారావు